ప్రదేశాన్ని ప్రదర్శిస్తున్నారు, చూస్తున్నారు. మీరందరూ అదలాలని కోరుకుంటున్నాను. డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు ఈ యొక్క భారత అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు రాజకీయ నేత తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక రాజకీయాలను రాష్ట్ర రాజకీయాలను వృత్తి రాజకీయాలను లోక్సత్తా పార్టీని బలపరిచింది. ఈ యొక్క అమూల్యమైన వృత్తులు అధికారం మాకు పైన వారు ఏ విధంగా ముందుకెళ్తున్నారనే విషయాలు గ్రేటర్ హైదరాబాద్లో ఏ సమస్యల పైన ముందుకు తీసుకెళ్తారు? ఎన్నికలంటే కేవలం అదోళ్ళే గౌరవ వస్తారు. కారు, ఫోను, ఫ్యూను, లైట్ ఎవరికి వస్తుంది, భూ కబ్జాలు ఎవరు చేసుకుంటాడు, కాంట్రాక్టుల కమిషన్లు ఎవరు మింగుతారు, రౌడీ మామూలు ఎవరు వసూలు చేస్తారు, అందుకోసం లాగా జరుగుతుంది. లోక్సత్తా అట్లా కాకుండా జనం చేతుల్లో అధికారం పెట్టాలి, మన పన్ను డబ్బులు సద్వినియోగం కావాలి. అందుకోసం చెప్పని మన సమస్యలు వాటి పరిష్కారాలు జనం దృష్టికి రావాలి. దానికి ఏ రీతిన మన చేతుల్లో మన వార్డు ప్రభుత్వం అంటే బాగుపడుతుంది అర్థం కావాలి. మనం బాబానగర్లో ఉన్నాం. ఇక్కడ చెరువు ఉన్నది. ఆ చెరువులో ఏపీ డైరీ వాళ్లే మొత్తం వాళ్ళ ఎఫ్లెంట్ అంతా దీనిలో పడేస్తారు. అలాగే చుట్టుపక్కల ప్రాంతం మొత్తాల నుంచి కూడా సూవేజ్ దీనిలోకి వచ్చేస్తాం, మలమూత్రాలు దీనిలోకి వచ్చేస్తాం. అక్కడ సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టారు. అక్కడ కనిపిస్తున్నది ఆ గ్రీన్గా ఉన్నది సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. కానీ మీరు చూడండి, ఏం పని చేయట్లేదు. 3 ఏళ్ల నుంచి పని లేకుండా అలా ఉండిపోయింది. అంటే కోట్లు ఖర్చు పెట్టాం. ఈ సూవేజ్ ట్రీట్ చేసినట్టయితే ట్రీటెడ్ సూవేజ్ అనేది కనీసం క్లీన్ వాటర్ ఎడుతుంది. అదేం లేదు. మొత్తం సూవేజ్ అంతా కూడా ఈ దుర్గంధంతో అలా వరదల్లాగా వెళ్ళిపోతుంది. ఇక్కడ హై లెవెల్ ఉంది, అక్కడ లో లెవెల్ ఉంది. ఆ ఇళ్ల మధ్య వెళ్ళిపోతుంది. ఇక దోమల రాకేమో సూవేజ్ అని ఈ ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్, ఈ డైరీ డెవలప్మెంట్ వాళ్ళని పనులు చేస్తే చెరువులన్నీ చచ్చిపోక ఏమవుతాయి. అందుకే లోక్సత్తా పిలుపునిస్తుంది, సిటీ బచావ్, సిటీ బచావ్. నగరాన్ని రక్షించుకోవాలని చెప్పంటే భూగర్భ జలం ఆపాలి, ఈ పొల్యూషన్ ఆపాలి. ఈ ప్రాంతంలో భూగర్భ జలం అంతా కూడా కాలుష్యం అయిపోయింది, ఒక సిల్వర్ చెట్లాగా వస్తుందని చెప్తున్నారు. కారణం ఏంటంటే ఈ పొల్యూషన్ అంతా అక్కడికి వెళ్తుంది కాబట్టి భూమిలో పోతుంది. కాబట్టి పొల్యూషన్ లేకుండా ఉండాలి, కాంట్రాక్టుల కమిషన్ లాగాలి. ఈ రౌడీ మామూళ్ళు, ఈ రౌడీల ప్రభావం తగ్గిపోవాలి, వాళ్ళ స్వవ్యవహారం అయిపోవాలి. అందుకోసం నగరం రక్షించుకోవాలని చెప్పంటే ఇది ఏ పార్టీకి ఓటేస్తే జరగదు. మన చేతికి అధికారం వచ్చేందుకు వీలుగా ఎవరు సిద్ధపడుతున్నారో వాళ్ళు ఓటు వేయకపోతే, ఓటు ఎవరికి వేసినా కూడా ప్రతి వార్డులో అధికారం జనం చేతుల్లోకి రాకపోతే ఈ పరిస్థితులు బాగుపడవు. సరే, అయితే మీరు ఇంతకుముందే మీ పార్టీ కార్యకర్తలు మీరు కానీ వాటికి సంబంధించిన మేనిఫెస్టో తయారు చేస్తారు, వాటిపైన స్పందన ఎలా ఉంటుంది? ఈ ఎన్నికల్ని ఏదో కేవలం ఈ పార్టీ ఆ పార్టీ మేయర్ పదవి పొందడం కోసం కాకుండా ఇక్కడ మన ఎదురుగా ఉన్న సమస్యలకి పరిష్కారం ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, మన చేతుల్లోనే డబ్బులు అధికారం పెడితే ఏ మేరకు చేసుకోవచ్చు ప్రజలకు అర్థమయ్యే రీతిన ప్రతి వార్డులో వార్డు మేనిఫెస్టో తయారవుతుంది. అక్కడ పిక్చర్స్, ఫొటోస్ తీసి సమస్యని దానికి ఖర్చంతా సుమారుగా లెక్కించి మొత్తం వార్డులో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, వార్డులో తలసరి 1000 రూపాయలు కనుక జన చేతుల్లోకి పెట్టే, ఉదాహరణకి నాచారం వార్డు జనాభా 90,000 ఉన్నది. 90,000 జనాభాకి తలసరి 1000 రూపాయలు అంటే 9 కోట్ల రూపాయలు కేవలం నాచారం వార్డుకి ప్రతి సంవత్సరం ఇవ్వడం సాధ్యం. ఎందుకంటే నాచారం వార్డు పేరుతో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పెడుతున్న ఖర్చు 45 కోట్ల రూపాయలు. అలా కాకుండా జనం చేతికి అధికారం వస్తే ఏం జరుగుతుందో అర్థమవుతుంటే అద్భుతమైన స్పందన ప్రజల నుంచి వస్తుంది. ఆ స్పందనని ఓటుగా మార్చడం లోక్సత్తా కార్యకర్తల బాధ్యత. ఆ పని చేసినట్టయితే అధ్యక్షుడు జయప్రకాష్ డబ్బులు దీన్ని ఆపాలంటే ముందు ఈ చెరువులోకి వచ్చే కాలుష్యాన్ని, రెండోది అక్కడ సూవేజ్ ట్రీట్మెంట్ ఇలాంటి మురుగుంటే ఆ నీరు మన దోమలు రాకుండా దోమలు వస్తే చికెన్గున్యా, డెంగ్యూ ఫీవరు, మలేరియా దీని నుంచి బయటపడడం అంత తేలిక కాదమ్మా. మీరు తలుచుకుంటేనే మీకు అర్థమైతేనే బయటపడతాం. అలా కాకుండా మళ్ళీ ఎవడో వస్తాడు, వాడు భ్రాంతి పోయిస్తాడు, డబ్బులు ఇస్తాడు, మళ్ళీ ఓటేస్తాడు, మళ్ళీ మామూలు అంటే 5 ఏళ్ళకి ఒకసారి 10 ఏళ్ళకి అందుకని ఈసారి ఎవడో చేయడం కాదు, మీ చేతుల్లో డబ్బు అధికారం ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెట్టి మీకు పనిచేసిన అవకాశం ఉంది. అందుకోసం లోక్సత్తా సరేనా? లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకులు మిత్రులారా,
చేతుల్లోంచి నల్లవాళ్ల చేతుల్లోకి అధికారం రావడం కాదు. మన గల్లీలో, మన వీధిలో, మన వార్డులో, మన ఊళ్ళో మన ప్రభుత్వం ఏర్పడితే తలెత్తుకుని ఆత్మగౌరవంతో తిరిగే పౌరులుంటే అది నిజమైన స్వతంత్రం. ఈవేళ అంత కాకుండా తెల్లవాళ్ళని పంపించేశాం. ప్రతి 5 ఏళ్లకే బల్దీ ఎన్నికలు వచ్చేస్తుంటాయి, మధ్యలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేస్తాయి. ఎందుకు ఓటేస్తున్నాం, ఎవడు ఓటేస్తున్నాం తెలియకుండా ఓటేస్తాం. ఏదో ఒక పార్టీ వాడు వస్తాడు, ఎవడొచ్చినా చేసేది ఒక్కటే, భూముల కబ్జాలు, కాంట్రాక్టుల్లో కమిషన్లు, ఎక్కడ వీలుంటే అక్కడ పోలీస్ స్టేషన్లలో పైరవీలు, ఈ దేశాన్ని దోచుకోవడం. కేవలం జీహెచ్ఎంసీ వాటర్ సప్లై బోర్డు ఖర్చు పెడుతున్నా ప్రతి సంవత్సరం మనకి మాత్రం ఏమీ సరిగ్గా అందట్లేదు. పొంగి పొరులుతున్నాయి, దానిలో మలమూత్రాలు, అక్కడ పైనుంచి వచ్చిన పరిశ్రమల కాలుష్యం, జబ్బులు. పొద్దున 6 గంటలకెత్తే అసలు నడవడం సాధ్యం కాని పరిస్థితులు అక్కడ. ఇప్పుడు మనం నాచారంలో ఉన్నాం, నాచారం చివరి భాగంలో ఉన్నాం. పేరుతో ఖర్చు అవుతున్నా కూడా మనకి చిన్న పనులు కూడా కాకుండా ఉన్నాయి. ఈ పార్టీల వాళ్ళంతా వచ్చి కాంగ్రెస్ వాడేమో టీడీపీకి ఏబోకు నాకేమంటాడు, టీడీపీ వాడు కాంగ్రెస్ ఏబోకు నాకేమంటాడు. కానీ కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా వీళ్ళు చేసేది ఒక్కటే, 10-15 లక్షల రూపాయలతో సీట్లు కొంటున్నారు. కొన్నాక ఆ పదవిలోకి రావడం కోసం చెప్పని వాళ్ళు ఓటుకి 300, 500, 1000 అక్కడ పరిస్థితులను పెట్టిస్తున్నారు, భ్రాంతి పోయిస్తున్నారు. మీ ముందుకు వచ్చింది 2 మౌలికమైన విషయాల కోసం. మొట్టమొదటిది, ఓటు లోక్సత్తాకి అధికారం మీకు కావాలి. ప్రతి వార్డులో మీ చేతుల్లో ప్రభుత్వ ఏర్పాటు కావాలి. ప్రాంతం ఉన్నటువంటి ఉప్పల వార్డులో జనాభా ఎంతమ్మా? ఒక 55,000 జనాభా ఉంది. అయితే ఇక్కడ ఉప్పల వార్డులో 55,000 జనాభాకి తలసరి 1000 రూపాయలు డబ్బులు ఇస్తే 5.5 కోట్ల రూపాయలు మీ దగ్గర పెడితే ప్రతి పోలింగ్ బూత్ నుంచి మీరే ఎన్నుకునేట్టుగా ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళందరికీ కూడా అధికారం పెడితే ఎన్ని పోలింగ్ బూత్లు ఉన్నాయి? ఇక్కడ 47 పోలింగ్ బూత్ల జనాభా ఎంత? జనాభా చెప్పరంటే తప్పు చెప్తారు. మరి ఇందాక ఓటర్లు అంటే జనాభా చెప్తారు, జనాభా అంటే ఓటర్లు చెప్తారు. 1,00,000 జనాభా ఉంది ఇక్కడ. అంటే 1,00,000 జనాభా అంటే 1,00,000 ఎరుతుల నుంచి మీరే ఎన్నుకునే ఏర్పాటు చేసే సభ్యుల్ని ఈ వార్డు ప్రభుత్వానికి పూర్తి అధికారం ఇచ్చినట్టయితే ఆ 10 కోట్ల రూపాయలతో బోర్డు పనులు మీరు చేయించుకోగలరు. ఇక్కడ గార్బేజ్ క్లియరెన్స్ కానీ, దోమల నివారణ కానీ, ఇక్కడ ఎంక్రోచ్మెంట్ లేకుండా ఆపడం కానీ, మంచినీళ్ళ ఏర్పాటు కానీ, మురుగునీళ్లు సరిగ్గా ప్రవహించేట్టు చేయడం కానీ, అన్ని పనులు మీరు చేసుకోగలరు. ఊరకొక్కలు లేకుండా ఆపడం కానీ, పందులు లేకుండా ఆపడం కానీ. అది